వార్ 2 సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఆయన్ ముఖర్జీ దర్శకుడు. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన టీజర్ యాక్షన్ ప్రియులను మెప్పించింది. దీంతో బిజినెస్ ఆఫర్స్ ఓ రేంజ్లో వస్తున్నాయి. అయితే తెలుగు రిలీజ్ విషయంలో యష్ రాజ్ ఫిలిమ్స్ తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్గా మారింది. బాలీవుడ్ సినిమా కావడం, హృతిక్ రోషన్ కూడా ఉండటంతో వార్ 2 విషయంలో ఎన్టీఆర్కి అంతగా ప్రాధాన్యత ఉండకపోవచ్చని అందరూ భావించారు. కానీ యష్ రాజ్ ఫిలిమ్స్ మాత్రం ఎన్టీఆర్కి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. హృతిక్ పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ కూడా విడుదల చేయని మేకర్స్ ఎన్టీఆర్ బర్త్డేకి ఏకంగా టీజర్ని రిలీజ్ చేశారు. దానిని బట్టే ఎన్టీఆర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఎన్టీఆర్ స్టార్డమ్ని నమ్మి తెలుగులో సొంత విడుదలకు యష్ రాజ్ ఫిలిమ్స్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెలుగునాట ఎన్టీఆర్కి తిరుగులేని క్రేజ్ ఉంది. త్రిబుల్-ఆర్తో గ్లోబల్ ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నారు. త్రిబుల్-ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ డైవ్ అండ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ మొదటి రోజు వరల్డ్ వైడ్గా రూపాయలు 150 కోట్లకు పైగా గ్రాస్, ఫుల్ రన్లో దాదాపు 500 కోట్లకు గ్రాస్ రాబట్టింది. ఇది కేవలం ఎన్టీఆర్ స్టాండమ్తోనే సాధ్యమైందని ట్రేడ్ వర్గాలు సైతం అభిప్రాయపడ్డాయి. అందుకే వార్ 2 తెలుగు థియేట్రికల్ రైట్స్ కోసం 100 కోట్లకు అటు ఇటుగా ఆఫర్లు వస్తున్నా తెలుగులో సొంతగా విడుదల చేయాలని యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్ణయించుకున్నారంట. టాక్తో సంబంధం లేకుండా తెలుగు వర్షన్ కనీసం 3000 కోట్ల గ్రాస్ రాబడుతుందని మేకర్స్ నమ్ముతున్నారంట. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వినికిడి. మొదటి రోజు వరల్డ్ వైడ్గా 150 కోట్లకు పైగా గ్రాస్, ఫుల్ రన్లో దాదాపు 500 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇది కేవలం ఎన్టీఆర్ స్టాండర్డ్తోనే సాధ్యమైందని ట్రేడ్ వర్గాలు సైతం అభిప్రాయపడ్డాయి. అందుకే వార్ 2 తెలుగు థియేట్రికల్స్ రైట్స్ కోసం 100 కోట్లు అటు ఇటుగా ఆఫర్లు వస్తున్నా తెలుగులో సొంతగా విడుదల చేయాలని యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్ణయించుకుందంట.